నమస్తే అందరికి. ఇది ఏకాదశి రెండో రోజు. మనందరి కోసం అమ్మమ్మ టిఫిన్ చేస్తుంది. ఉగ్గాని వడ. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంటి నిండా చుట్టాలే, అందులో సిగ్గుపడే వాళ్ళు కూడా. మా అమ్మ డాన్స్ ఎలా ఉందో చెప్పండి. అమ్మ ఒకటేనా, నేను కూడా వేయాలి కదా. నా డాన్స్ ఎలా ఉందో చెప్పండి మరి. నేను పరసలేకి రామన్నే అడుగుతున్నా నాన్నని. నన్ను కొలంబస్ ఎక్కించామని అడుగుతున్నా, కానీ వీళ్ళు వద్దు అంటున్నారు. ఇంకా వీరు రాలేదా అని చూస్తున్నా. ఏం రెడీ అవుతున్నారో చూడండి. 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ. అందరూ కలుస్తేనే కదా బంధాలు గట్టి పడేది. మా బుడ్డిదాన్ని చూసారా మీరు? ఇదిగో చూసేయండి. అమ్మ దగ్గరికి అస్సలు రానంటుంది. సరే, మళ్ళీ పరసలేకి వెళ్దామా? అయితే వచ్చేసేయండి. ఇది స్టార్టింగ్. కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఉట్టి కొడతారు, చూద్దామా? ఇది ఒట్లమానంట. అమ్మ చెప్పింది దీని చుట్టూ 3 రౌండ్స్ వేయాలి. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కోలన్ ఆడుతున్నారు. చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. అందరూ అంకుల్స్ వాళ్ళే, స్టూడెంట్స్ ఎవ్వరు లేరు ఇందులో. ఇంత ఏజ్ అయినా ఎంత బాగా వేస్తున్నారో. వీళ్ళు నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నారు. ఒక సైడ్ ఉట్టి కొట్టడం స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము ఉట్టి కొట్టే దగ్గరికి వచ్చేసాం. ఉట్టి కొట్టే ముందు దేవుళ్ళని రౌండ్స్ వేస్తారు. రౌండ్స్ అయిన తర్వాత ఉట్టి కొట్టడం స్టార్ట్ చేస్తారు. సరే, కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకూడదు. ఖచ్చితంగా నాకు చెప్తారు కదా ఎలా జరిగిందో. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కదా, అందుకే అడుగుతున్నా. ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. నెక్స్ట్ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ.